ఓర్ని రోడ్డేందిరో గిట్లేసిండ్రు. సక్క ఉండాల్సిన రోడ్డు మొర్రిపోయిన కుండ తీరుగా తొర్రేసిండ్రు కదా. కారు కోసం జాగా ఖాళీగుంచి కడమ రోడ్డు వేసిండ్రు. మరి ఆ కారు అక్కడి నుంచి కదలలేదా, ఖరాబ్ అయిందా? లేకుంటే కారు ఏర్లు భూమిలోకి పోయి ఎంత వీకినా రాలేదా? అంటే ఆ కారు గల్ల అయినా కాంట్రాక్టర్ ఎంత చెప్పినా తీయలేదట. అరే రోడ్డు వేస్తున్నాం తీయవయ్య మొగాడా అని ఎంత మొత్తుకున్నా లెక్క చేయనట్టు చేసిండట. ఇంటి తలుపులేసి తాళం వేసుకొని పోయిండట. ఇంకేమున్నది, నువ్వే గంత రుబాబు చూపెడితే నేను మాత్రం తక్కువనా అనుకున్నాడో ఏమో కాంట్రాక్టరు. కారున్న జాగను వదిలిపెట్టి రోడ్డు వేసిండట. ఇంకేమున్నది, ఇగో గీ మొర్రి తొర్రి రోడ్డు మన కండ్లకు దర్శనం ఇచ్చింది. బాపట్ల జిల్లా ఆమోదగిరి పట్నం లేసిన రోడ్డు ముచ్చటిది. కారు తీయమంటే మొండికేసిన ఆ ఓనర్ ఇప్పుడు కారు ఎట్లా తీస్తాడో అటు ఇటు కదలకుండా ఇరుక్కున్నట్టు ఆయే. ఇప్పుడు ఎట్లా తీసుకుంటావో తీసుకో నీ కారు అన్నట్టు కాంట్రాక్టర్ చేసిండు. అయితే దీని మీద ఓనర్ ఏమంటున్నాడంటే అసలు రోడ్డు వేసే ముందు సర్వేనే చేయలేదు, ఎక్కడికి రోడ్డు వస్తున్నది, ఎక్కడి వరకు మా భూమి ఆక్రమిస్తున్నది అనేది తెలుపలేదు, అందుకే నేను కారు తీయలేదు అంటున్నాడు. దీంట్లో ఎవల తప్పు ఉన్నది, ఎవరు ఎక్కువ చేసిండ్రు అనేది మనకు తెలియదు. కానీ కారు తీసినాక ఆ తొర్రి రోడ్డు మీద నుంచి జనం ఇటు అటు తిరిగేటప్పుడు ఎంత తిప్పల పడతారో ఏం పాడవు. కాంట్రాక్టర్ కోపము, కారు ఓనర్ పట్టింపులో ఆ ఊరోళ్లకు గండమైంది కదా అని అనుకుంటురట. మరి దీని మీద సర్కారు ఏమంటుందో, ఆ కారు తీసినాకనైనా తొర్రి రోడ్డును చక్కగా ఉండేటట్టు ఇంకింత సిమెంట్ పోసి చక్కగా చేస్తారో చూద్దాం.